ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువగా శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. మంచి ఫలితాలకు అవకాశం ఉంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో మీకు ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సత్ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, అధికారుల అభినందనలు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకోగలుగుతారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే వాతావరణం ఈ వారంలో ఉంటుంది. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే మీరు దిగ్విజయంగా చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.